హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ సాంఘిక శాస్త్రం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని నేటి వ్యవసాయం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. తెలంగాణలో సుమారుగా ఎన్నో వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నారు? ఆన్సర్ 2/5 వంతు. మన రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మంది రైతులు వేటి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు? ఆన్సర్ బోరుబావులు. మన రాష్ట్రంలో పండే ప్రధాన పంట ఏది? ఆన్సర్ వరి. సాధారణంగా మహిళా కూలీలు రోజుకు ఎంత సంపాదిస్తారు? ఆన్సర్ 100 నుంచి 130 రూపాయలు. మన రాష్ట్రంలో ప్రతి 5 రైతులలో ఎంతమంది చిన్న రైతులు ఉన్నారు? ఆన్సర్ 4. ప్రభుత్వ పథకాలలో పురుషులు స్త్రీలు ఇద్దరికీ సమానంగా రోజుకి ఎన్ని రూపాయల కూలి ఉంటుంది? ఆన్సర్ 150 రూపాయలు. ఏ రకపు వ్యవసాయంలో కంపెనీలు రైతులకు సలహాలను ఇస్తాయి? ఆన్సర్ ఒప్పంద వ్యవసాయం. నిత్యావసరాల ధరలు డాష్. ఆన్సర్ వేగంగా పెరుగుతున్నాయి. ఒప్పందపు వ్యవసాయం యొక్క ముఖ్య లక్షణం ఏమి? ఆన్సర్ కంపెనీలకు సంబంధించిన పంటలు పండించటం, రైతులకు కంపెనీలు ఆర్థిక సహాయం చేయటం, ముందుగా నిర్ణయించిన ధరలకే రైతులు ఉత్పత్తులను కంపెనీలకు అమ్మటం. చాలా కాలం నుంచి కుటుంబ అవసరాలకు సరిపడిన ఆదాయం, పొలం నుంచి వచ్చే ఆదాయం ఎన్ని నెలలకు మాత్రమే సరిపోతుంది? ఆన్సర్ 3 నెలలకు. పూర్వకాలం రైతులు నీటి కోసం వేటి మీద ఆధారపడేవారు? ఆన్సర్ చెరువులు మరియు కాల్వలు. వ్యవసాయేతర పనులైన ఇసుక లేదా ఇటుకలను ట్రాక్టర్లలోకి ఎత్తడం, దింపడం, భవన నిర్మాణం వంటి పనులలో పురుషులకు రోజుకు ఇచ్చే కూలి ఎంత? ఆన్సర్ 300 రూపాయలు. పెద్ద రైతులు తమ పెట్టుబడులను వేటిపై మళ్లిస్తున్నారు? ఆన్సర్ పాడి పరిశ్రమ, కోళ్ల ఫారాలు, దుకాణాలు, వడ్డీ వ్యాపారం. వ్యవసాయేతర పనులైన ఇసుక లేదా ఇటుకలను ట్రాక్టర్లలోకి ఎత్తడం, దింపడం, భవన నిర్మాణం వంటి పనులలో స్త్రీలకు రోజుకు ఇచ్చే కూలి ఎంత? ఆన్సర్ 180 నుండి 200 రూపాయలు. కూలీల కుటుంబాలు పట్టణాలకు వలసపోవటానికి ప్రధాన కారణమేమి?
ఆన్సర్ వ్యవసాయ రంగంలో పని లభించకపోవడం, వేతనాలు పెరగకపోవడం, ప్రభుత్వ పథకాలు కొంతవరకు మాత్రమే ఆదుకోవడం. పురుషులను వేరుశనగ పంటలో ఏ పనికి నియమిస్తారు? ఆన్సర్ వేళ్లతో సహా పీకడానికి. సాధారణంగా పురుష కూలీలు రోజుకి ఎంత సంపాదిస్తారు? ఆన్సర్ 200 నుంచి 250 రూపాయలు. భూగర్భ నీరును ఎక్కువ మోతాదులో వాడటం వలన డాష్. ఆన్సర్ భూగర్భ జలవనరులు తగ్గిపోతాయి మరియు భూమి సారం తగ్గుతుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్న ప్రధాన మార్పు ఏమి? ఆన్సర్ ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు ప్రవేశపెట్టుట, యంత్రాలు యంత్ర పరికరాలను ఉపయోగించుట, రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులను ఎక్కువగా ఉపయోగించుట. 6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలోని నేటి వ్యవసాయం అనే పాఠం ప్రకారం ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం అంతా వృధా అని తెలిపినదెవరు? ఆన్సర్ విజయకుమార్ తండ్రి. ఈ క్రింది వాటిని 6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలోని నేటి వ్యవసాయం అనే పాఠం ప్రకారం వ్యక్తి పేరు, వారికి ఉన్న భూమి ఎకరాలలో జతపరచుము. ఆన్సర్ విజయ్ కుమార్ 25 ఎకరాలు, రవి 4 ఎకరాలు, రాము 2 ఎకరాలు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.